నమస్తే రజనీ గారు. సార్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇవ్వద్దు అనే దాని మీద నేనైతే మామూలుగా సరే మీడియాలో జర్నలిస్టులా మాట్లాడతారా, మీరే ప్రశ్నిస్తారా, లేదంటే కనుక వన్ సైడ్ మాట్లాడుకుంటారని ఎవరు అనుకున్నా పర్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డికి అలాంటి పర్యటనలకు అనుమతి ఇవ్వటం ద్వారా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందా, రావటం లేదా, ఇవి చెప్పండి. బట్టలు తీస్తాను అని పోలీసులు అన్నారా లేదా? సార్ ఆయన వెళ్లే ప్రదేశాలను బట్టి ఆయనకి అనుమతి ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మొన్న పహల్గాం ఘటనల్లో చనిపోయినటువంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి కావలికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు ఎంతో మంది వచ్చారు, పరామర్శించారు. అది కంటెంట్ కరెక్ట్ గా రీచ్ అయింది, అది క్వాలిటీ ఉన్న కంటెంట్. కానీ మీరు ఇందాక చెప్పినట్టు నర్సరావుపేట కాదండి, వినుకొండలో ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య జరిగినటువంటి గలాట పొడుచుకున్నారు. అక్కడికి ఆయన పరామర్శించడానికి వెళ్ళారు. తర్వాత జగ్గు బ్యాచ్ లాగా జగన్ గారి బ్యాచ్ టీమ్ లో గంజాయి వారికి సంబంధించి వారికి ఏదో ఇబ్బంది జరిగింది, వారి టీం అధినేత ఇతనే కాబట్టి మళ్ళీ వెళ్ళి వాళ్ళని పరామర్శించి మీకేం భయపడకండి, మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ మనం గంజాయి అమ్ముకోవచ్చు, మళ్ళీ విచ్చలవిడిగా మనం గంజాయి సేవించవచ్చు, లేకపోతే చాలా ఇబ్బందులకర పరిస్థితులు మన వల్లే దాపరించవచ్చు. అది కాకుండా ఇందాకే చదివినానండి, నాగమల్లేశ్వరరావు గారు అనే మాజీ వైసీపీ సర్పంచ్ అట, బెట్టింగ్ యాప్ ద్వారా, అంటే అతను లైక్ అక్కడ అనిల్ యాదవ్ గారి అనుచరుడు, ఆయన బెట్టింగ్ కింగ్ కదా, ఈయన కింగ్ కరోడాలకు దగ్గర ఈయన ఇంకొక వ్యక్తి. అయితే బెట్టింగ్ యాప్ల ద్వారా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అతను చనిపోయాడు, దానివల్ల ఎంతో కోల్పోయి. సో అతన్ని పరామర్శించడానికి వెళ్తాడేమో అంటూ ఇందాకేదో క్యాప్షన్ కూడా పెట్టారు. అసలు ఇలాంటి పరామర్శలు, లేకపోతే మొన్న పొదిల్లో జరిగిన ఘటన, విద్వేషాలు రెచ్చగొట్టడం, మళ్ళీ మా జగనన్న వస్తాడు తోపు తురుము అంటూ ఇలాగా పార్టీల మధ్య కాదు, అసలు సాధారణ ప్రజల మధ్య కేసులు నమోదవుతున్నాయి. ఇవి గుర్తించండి సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే రాజు కొట్టుకుంటే సైన్యం అంతా యుద్ధంలో చనిపోతారు చూడండి. ఆఖరికి రాజు ఓడిపోయి వెనుతిరిగి వెళ్ళిపోతాడు, కానీ సైన్యం మొత్తం చనిపోతుంది. ఆ యుద్ధాలు ఏంటో మరి నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మొన్న మధ్య కూడా టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు ఒక 300 మంది కేసులు దాని మీద నమోదైనట్టుంది. పాపం దాంట్లో పేమెంట్ తీసుకుని పనిచేసిన వాళ్ళు చాలా మంది, కానీ చేపించిన వాళ్ళు మాత్రం సేఫ్ సైడ్ లో ముందస్తు బెయిల్ తెచ్చుకొని కూర్చున్నారు. కానీ ఆ రోజు ఘటనలో ఉన్న ప్రతి ఒక్కరు, వారి కుటుంబాలు, వారి పిల్లలు రోడ్లు పడిపోయారు. ఒక బాబు అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ మెయిన్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు అరెస్ట్ అయ్యారు. నిజమేలే, అలా చేస్తే ఇలాగే ఉంటది, వాళ్ళకి విన్నారు చెప్పిన మాట అంటూ కూడా బాధపడుతున్న పరిస్థితులు. సో ఇక్కడ సాధారణ ప్రజలు బలి పశువులు అవుతున్నారండి. సరే, అది ఎందుకు గుర్తురాదో మాకు అర్థం కాల. మొన్న మధ్య అంతకుముందు పాత ఘటన తీసుకోండి, ఆదిమూల సురేష్ గారు అంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అని మళ్ళీ మనం తట్టి గుర్తు తెచ్చుకోవాలి. ఆయన చొక్కాలు ఇప్పి ఎర్రగొండపాలెంలో రోడ్ల మీద దిగిని ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది అంటే అప్పుడు పాపం డాక్టర్ సుధాకర్ గారు గుర్తుకు రాలేదా? కొండేపిలో ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక ఆడబిడ్డని ట్రాక్టర్ తో తగ్గిస్తే అప్పుడు గుర్తుకు రాలేదా? చొక్కాలు ఇప్పి ప్రదర్శనలు చేస్తారు అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. వీళ్ళు ఏదో పెద్ద సల్మాన్ ఖాన్ లాగా చొక్కాలు ఇప్పుకొని తిరుగుతారా? అవసరమా వీళ్ళకి? వీళ్ళు ఒక రాజకీయ నాయకులు, ఒకళ్ళు చదువుకున్న విద్యావంతులు, ఒక మినిస్టర్ చేయాల్సిన పనేనా అది? ఇలాంటి వాళ్ళు. సో ఈయన ఇప్పుడు మళ్ళీ ప్రదర్శన నిమిత్తం బయటికి వెళ్తే అప్పుడు నాకు అనిపిస్తుంది చంద్రబాబు గారికి, సార్ జగనన్న ఇష్టపడి పెట్టుకున్న జీవో నెంబర్ 1 ని ఆయన కోసం జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఆయనకి గిఫ్ట్ ఇచ్చేద్దాం, ఆయనకి గిఫ్ట్ ఇద్దాం అన్న. మీరు పెట్టిన జీవోలన్నీ సరిగ్గా లేవని పక్కన పడేసినాం, కానీ ఈ జీవో నెంబర్ 1 ఏంటో చాలా బాగుంది, నెంబర్ 1 గా ఉంది, మీకోసం పెట్టిన జీవో నెంబర్ 1 ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నామని ఒక చిన్న గిఫ్ట్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు లోకేష్ గారిని కనీసం కుర్చీ కూడా ఎక్కి మాట్లాడనివ్వకుండా, స్టేజ్ కట్టుకోనివ్వకుండా, అడుగున ఆపేసి నిర్బంధకాలు పెట్టేసి, తెలంగాణ నుంచి ఆంధ్రాకి మా అన్న రావడానికి పాస్పోర్ట్లు వీసాలు అడిగి నాటి రోడ్డు మీద పడుకోబెట్టేసిన దృశ్యాలు మాకు గుర్తున్నాయండి. ఫ్లైట్లు ఆపేసినారు. అసలు ఫ్లైట్లు ఆపేసినారంటే ఫ్లైట్ ఓనర్లు, లేకపోతే అసలు ఇంటర్నేషనల్ న్యూస్ అండి. ఫ్లైట్లు ఆపేస్తారా? అసలు ఏమి ఆయన ఏమన్నా నక్సలైటా, మావోయిస్టా, టెర్రరిస్టా? వాళ్ళకు కూడా ఆపరు కదా. దేశాలు దాటి వెళ్ళి ఇక్కడ కోట్లు స్కామ్ చేసిన ఆపలేదే, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆపారు ఆయన ఫ్లైట్ ని? సో ఇటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఎదుర్కొన్నామండి. ఒక నిరంకుశ పరిపాలన మేము చూసినామండి. కానీ ఇలాగా పోనీలే ప్రజాస్వామ్యం కదా అని బాబు గారు
ఉపేక్షిస్తుంటే దాన్ని వారు తప్పుదోవలో పట్టిస్తున్నారు. సో దుష్టులకి దూరంగానే ఉండాలి. ఆ అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, కానీ మల్లెపూతో తీస్తే వస్తుందా అండి? రాదు కదా. వీళ్ళు ముళ్ళు లాంటి వాళ్ళు, వీళ్ళకి కఠినంగా ఉండాల్సిందే. దాంట్లో ఏమాత్రం ఉపేక్షించేది లేదు. వీరి వల్ల లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. రేపు 21 మోడీ గారు వస్తున్నారు, లేకపోతే అక్కడ ఒక మంచి యోగాకి సంబంధించినటువంటి ఒక ఒక మంచి కల్చరల్ యాక్టివిటీ జరుగుతుంది. ఈ టైంలో నేను పాదయాత్రకి వెళ్ళాలి, నాకు ప్రోటోకాల్ ఇవ్వండి, నా ఫ్లైట్ కి రెక్కలు ఊడగొట్టేస్తున్నారు జనాలు వచ్చి, మీరు ప్రోటోకాల్ పెంచండి అంటే లాండ్ ఆర్డర్ ని వాళ్ళ ఇంటి గేట్ దగ్గర వాడేసుకుంటున్నారా? ఎక్కడ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా, ఎక్కడ దొంగతనాలు జరిగినా, ఎక్కడ మర్డర్లు జరిగినా వాళ్ళు పోవాలి. కానీ ఇలా ప్రతి దానికి వాళ్ళ వెనకాలే నుంచొని తిరగడం అంటే కరెక్ట్ కాదు. పోనీ అలా వెనకాల వెళ్ళినా వాళ్ళు ఏమైనా స్వాతంత్ర సమరయోధులను కలుస్తున్నారంటే కాదు. కాదు, గంజాయి బ్యాచ్ ని, పొడుచుకున్న వాళ్ళని, బెట్టింగ్ యాప్ లో చనిపోయిన వారిని, అంటే అంటే అలాంటి బెట్టింగ్ ని మనం ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా చేస్తుంటే వీళ్ళకి మనం ప్రొటెక్షన్ ఇచ్చి లాండ్ ఆర్డర్ ని మొత్తం వీళ్ళ చుట్టూ తిప్పుతుంటే అది ఎంతవరకు కరెక్ట్? మీరు బయటికి వెళ్ళి గొడవలు పెంచుతున్నారు. పొదిలిలో నమోదైన కేసులు చూడండి, రాళ్ల దాడులు చూడండి, అసలు పోలీసులకి దెబ్బలు తగిలిన విధి విధానాలు చూడండి. ఇలాంటి వాళ్ళని బయటికి ఎందుకు వదలాలి? వీళ్ళు చేసే పనులకి మళ్ళీ పోలీసులు వెనకాలండి జేజేలు కొట్టి తప్పట్లు కొట్టాలా? సార్ మీరు అటు వెళ్ళకూడదు, ప్రోటోకాల్ ఇబ్బంది వస్తుంది, వాళ్ళు వెళ్ళి గొడవ పడతారు. సో ఇదంతా కరెక్ట్ కాదండి. ఆయన బయటకు వచ్చేది విధ్వంసం చేయడానికి, ఆల్రెడీ గతంలో చేసినాడు. మళ్ళీ ఎందుకు బయటికి పర్మిషన్ ఇస్తున్నారని మీలాంటి జర్నలిస్టులు, మా లాంటి న్యాయవాదులు అడుగుతూ ఉండడం ధర్మమేనండి. ఎందుకంటే సాధారణ ప్రజలు బలవుతున్నారు. మీ కార్యకర్తలు తీసేయండి, ఎమ్మెల్యేలు తీసేయండి, సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, విధి నిర్వహణలో పోలీసులు గాయపడుతున్నారు అనేది ఇంపార్టెంట్ సార్. సార్ రజనీ గారు, ఇప్పుడు రాజ్యాంగం ఆయన కల్పించిన హక్కే కదా ప్రజల్లోకి వెళ్ళటం అనేది. సార్ ప్రజల్లోకి వెళ్ళడం రాజ్యాంగం కల్పించిన హక్కు. రైట్ మూవ్మెంట్ అనేది ఆర్టికల్ 19 స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో పాటు వన్ ఆఫ్ ద ఆర్టికల్ అన్నమాట, వన్ ఆఫ్ ద రైట్ అది. సో కానీ ఇక్కడ సాధారణ ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఇంకొకటి ఏంటంటే ఆయనకి జనం రారు అంటే అది కూడా తప్పేనండి, అది అబద్ధం. ఎందుకంటే గతంలో మనం అందరం కలిసి ముగ్గురుగా కూటమిగా ప్రయత్నించిన ఆయన 40% ఓటింగ్ ఉంది. కానీ ఆయన 40% అభిమానిస్తున్న వారి అభిమానులకి ఆయన గతంలో లిక్కర్స్ లో ఎంత స్కాములు చేసినాడు, ఎంత క్వాలిటీ లేని మద్యం చేసినాడు, ఎంత డబ్బు తినేసినాడు, అటవీ శాఖలో ఎంత మోసాలు జరిగినాయి, ఇవన్నీ వన్ బై వన్ నిరూపిస్తుంటే ఆయన జనాదరణ అనేది తగ్గుతుంది. సో మరి ఆయనకి జనం ఎవరు ఆదరించాలి అంటే గంజాయి బ్యాచో లేకపోతే ఇంకొక ముఠానో కొంత టీం వర్క్ ఉన్నారు, వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. కానీ నిజంగా నీ అభిమానులు అయితే, నిజంగా నీ అభిమానులు, నీ వర్గమో, నీ ఓటింగో ఉంది, అది కాదంటే అది తప్పు, అది అబద్ధం. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి అవతల వాడిని డిగ్రేడ్ చేయాల్సిన పని లేదు. అతను ఓటింగ్ ఉంది, కానీ అతని జనాన్ని ఎప్పుడు వాడుతున్నాడు, దేనికోసం వాడుతున్నారు, ఆ జనం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నీ జనం కోసం, నీ వారి కోసం, నువ్వు గెలిపించిన వారి కోసం ఏం చేస్తున్నావు అంటే ఒక్క ప్రశ్న అక్కడ అడగడు. మీటింగ్లో గంజాయి దాంట్లో కొంతమంది ముద్దాయిలుగా ఉంటే వారింట్లో ఆడబిడ్డల్ని వెలుగులోకి చూపించకూడదు అనేది ఒకటి. విక్టిమ్ ఫ్యామిలీ అంటే వాళ్ళు కూడా విక్టిమ్ ఫ్యామిలీనే. సో వాళ్ళని నువ్వు తెర మీదకి తీసుకొచ్చి ఈ చెల్లికి పెళ్లి అవుతుందా, ఈ తల్లి పరిస్థితి ఏంటి అంటూ వాళ్ళని ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకు మీరు రూల్స్ కి విరుద్ధంగా వెళ్తున్నారు? సార్ మీరు ఒక మంచి నేత అయి ఉండొచ్చు, మీకు జనాదరణ ఉండొచ్చు, ఒక రాజశేఖర రెడ్డి గారు కొడుకు అయి ఉండొచ్చు. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నమ్మి ఓటేసిన జనానికి ఇంకా కూడా కొంత నమ్మి ఉన్నారు, కొంత వర్గం నమ్మి ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళని ఈ రోజు కేసుల్లో ముద్దాయిలుగా చేసేస్తున్నారు. ఆ కుటుంబాల్లో భార్యలు బాధపడిపోతున్నారు. ఎందుకు మీరు ఆ జగనన్న నమ్మి ఆ పనులు చేస్తున్నారు? నువ్వు ఊరుకో, మా జగనన్న ఏంటో మాకు తెలుసు అంటూ వాళ్ళు బీకరా. ఇక మీ ఓటింగ్ ఏమవుతుందంటే భర్త ఓటేస్తాడు, భార్య ఓటు వెయ్యరు. అంటే మీరు జనాల్లోకి వెళ్ళి ఇచ్చే మెసేజ్ వల్ల మీ జనాదరణ తగ్గిపోతుంది. మీకోసం పనిచేసే పోలీసులు పాపం వెనకాల వచ్చి వారు దెబ్బలు తింటున్నారు. మీరేమన్నా మంచి వాళ్ళని, ఉత్తముల్ని కలవడానికి వెళ్తున్నాడా? పెహల్గామ్ లో చనిపోయిన వాళ్ళని కలవడానికి వెళ్తున్నాడా? అక్కడ కాదే, మీరు వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడికి ఎలాంటి వాళ్ళు వస్తారు? అక్కడికి వెళ్ళి సీఎం అంటుంటే అది అసలు ఎంతవరకు మెసేజ్ ఇచ్చినట్టు? సార్ ఒక్కటి, మీ జనాదరణ, మీ ఓటింగ్, మీ అభిమానులు ఉన్నారు, కానీ మీ అభిమానులకు మీరు ఏం చేస్తున్నారు? గతంలో ఏం చేసినారు? పోలవరం పూర్తి చేసినారా? అమరావతి అభివృద్ధి చేసి మీ జనానికి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించినారా? 5,000 ఏంటి సార్, 5,000 ఏంటి సార్? కనీస వేతనం కూడా లేదు సార్. 20,000, 30,000, 50,000, ₹1,00,000 జీతం వస్తాయి సార్. సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ ఫ్రం హోమ్ పెట్టి కంపెనీలు వచ్చుంటే బాగుండేది కదా. మీ అభిమానులకి, మీ ఓటింగ్ వాళ్ళు ఎదగాలని మీరు కోరుకోరా?
ఎదగాలని మీరు కోరుకోరా? ఎందుకు వాళ్ళని ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కేసినారు మీ 5 ఏళ్ల మళ్ళీ మీరు ముందుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇరుక్కునేలాగా ఎందుకు చేస్తున్నారు? మీరు ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా? మిమ్మల్ని నమ్ముకున్న వారి నమ్మకాన్ని కూడా మీరు పూర్తిగా కోల్పోతున్నారు. 100% మీ 40% లో 20% తగ్గిపోయింది తెలుసా మీకు అది? మీరు అవతలోడి మీద బురద జల్లుతూ వేలు చూపిస్తున్నారే, 4 వేళ్లు మీ వైపే తిరిగిపోతున్నాయి తెలుసా? మీకు సంబంధించిన ప్రతి అభిమాని ఏదో కేసుల్లో ఇరుక్కున్నాడు తెలుసా? పాత కేసులు ఎన్ని వెనక్కి తీస్తున్నారో తెలుసా? మంచివాడిగా ఉంచండి, వాళ్ళ కుటుంబాన్ని తీసుకురండి, మంచి కంపెనీలో పనిచేసేలాగా కుటుంబాన్ని ఎదగనివ్వండి. మీ కింద వెనకాల ఆకురౌడీలా తిరిగి ఆ టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులోనో లేకపోతే పొదిలి కేసుల్లోనో ఇంకో కేసులోనో ముద్దాయిగా ఉంటే అతను ఒక్కడే మీకు ఓటేస్తాడు. అతని భార్య బిడ్డలు తిరగబడ్డారు, మాకొద్దు ఈ పరిపాలన, ఏంటి ఇంకా ఆయన వెనకాల తిరిగి మీరు ముద్దాయిలాగుంటారు? మంచి కంపెనీలు వస్తే మన బిడ్డలు ఉద్యోగాలు చేసుకోరా? కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది కదా, ఎందుకు మీరు ఆయన వెనకాల తిరుగుతారంటూ 20 చీలిపోయిందండి. ఇంకా చీల్చుకుంటున్నారు మంచిదే. ఇంకా జనాల్లోకి రండి, కేసులు అవుతాయి, వాళ్ళు లోపలికి వెళ్తారు, లోపలికి వెళ్ళినోడు బయటకు వచ్చాక మళ్ళీ ఇంకెప్పుడు తప్పు చేయండి సార్, ఇంకెప్పుడు అలా చేయండి సార్ అని అంటాడు. అప్పుడు మీ ఓటింగ్ పోటల్లా మీ భార్య వాళ్ళు వీళ్ళు వాళ్ళ భార్య బిడ్డలు వీళ్ళందరూ ఓటింగ్ తగ్గిపోటల్లా. సో ఖచ్చితంగా మంచి సలహాదారులను పెట్టుకోండి, సజ్జల గారు లాంటి వాళ్ళని కాకుండా ఇంకొంచెం మేధావులను పెట్టుకోండి. మన ఓటింగ్ ఎలా పెంచుకోవాలి, జనాల్లోకి ఎలా వెళ్ళాలి, ఎటువంటి పరిస్థితుల్లో అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. రమ్య హత్య కేసుల్లో రమ్యని నడి రోడ్డు మీద నరికేస్తే అప్పట్లో గుంటూరుకి లోకేష్ గారు రావడానికి ప్రయత్నించారండి. ఆయన ముగ్గురునే తీసుకొని రావాలి, నలుగురితోనే రావాలి అంటూ ఆయన వచ్చే వెహికల్ని అడ్డగించి ఆయన 5 పోలీస్ స్టేషన్ల మీద తిప్పి ఆయన మీద ఒక కేసులు కట్టారండి. అంటే ప్రజాస్వామ్యంలో ఒక అన్యాయం జరిగిన ఒక ఆడబిడ్డని పరామర్శించడానికి అప్పట్లో నువ్వు ముఖ్యమంత్రి, అప్పట్లో ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఎలాంటి ప్లేసులకు వచ్చాడు, ఎవరిని కలిసినాడు? కానీ తమరెవరిని కలుస్తున్నారు? తమరి చేతిలో ₹1 ఇస్తున్నారా? ₹1 ఇస్తున్నాడు, ముఖాలకి రంగులు వేసుకొని వెనకాల రూపాయి ఆస్తి లేనోడు వెళ్ళిన ప్రతి చోట 50 లక్షలు 10 లక్షలు 25 లక్షలు విరాళాలు ప్రకటిస్తుంటే నువ్వు కూడా పోతున్నావుగా, ఇవ్వచ్చుగా చెయ్యి చాపి. నీకు వేల కోట్లు అక్రమాస్తులు ఉన్నాయి కదా, ఒక కోటి ఇవ్వచ్చుగా, 10 లక్షలు ఇవ్వచ్చుగా. అరే వరద బాధితులకి 1 కోటి అని స్టేట్మెంట్ ఇచ్చావు, 1 లక్ష అన్నా ఇచ్చావు, ఒక పులిహోర పట్లమన్నా పంచావా? మరి ఎందుకు కలుస్తున్నావు? ఎవరిని కలుస్తున్నావు? అవతల వారు ఎవరిని కలుస్తున్నారు, మనం ఎవరిని కలుస్తున్నాం? వారు కలిసి వారికి ఏమి ఆదర్శంగా ఏమి ఇచ్చినారు, మనం ఏమి ఇస్తున్నాం? అమ్మా ఇచ్చినమ్మ వాయనం పుచ్చినమ్మ వాయనం అన్నట్టుగా నువ్వు వెళ్తున్నావు వస్తున్నావు, ₹1 ఇవ్వట్ల. ఎవరిని కలుస్తున్నావు? బెట్టింగ్ యాప్ వాళ్ళని, నరుక్కున్న వాళ్ళని, గంజాయి బ్యాచ్ వాళ్ళని, లేకపోతే వీళ్ళనా కలిసేది? అవతల వాడు ఎవరిని కలిసినారు? అవతల వాళ్ళు ఏ స్థాయికి వెళ్తున్నారు? అవతల వాళ్ళు ఓటింగ్ ఎలా పెంచుకుంటున్నారు? నీ ఓటింగ్ ని ఎందుకు 20% చేసుకున్నామంటూ ఈ రోజు మనం కూడా మంచిగా ఆయనకి సలహా ఇస్తున్నాం. ఆయన మంచి సలహాలు తీసుకొని మంచి ప్రదేశాలకు వెళ్ళాలి, మంచిగా మెసేజ్ ఇవ్వాలి. లా అండ్ ఆర్డర్ ని మీరు మిస్యూటిలైజ్ చేసి సాధారణ పౌరుల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టకండి. మీ అభిమానులు కూడా ఎంతో మంది ఇరుక్కొని ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి దయచేసి. దళిత నాయకులు ఎంతమంది బలైపోలేదు, మాజీ మంత్రులు ఎంతమంది బలైపోలేదు. ఈవెన్ మనం ఇవాళ చెప్పాలంటే నందిగాం సురేష్ లాంటి వాడు, బోరగడ్డ అనిల్ లాంటి వాడు, వీళ్ళందరూ ఎవరు ప్రోద్బలంతో నష్టపోయిన వాళ్ళు. ఈరోజు జాషువా ఎస్పీ ఎవరి వల్ల నష్టపోయాడు, అతను ఈరోజు ఎవరి వల్ల కేసులు ఇరుక్కున్నాడు. అలా లెక్కేసుకుంటూ పోతే ఓ మేరుగు నాగార్జున, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దళితుల్లో ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చి మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎంపీలు అయిన వాళ్ళు, తర్వాత పొలిటికల్ టెన్షన్ మార్చుకున్న వాళ్ళు, తర్వాత కోల్పోయిన వాళ్ళు, ఎంతమంది ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్లే కాకుండా పొలిటీషియన్సే కాకుండా సాధారణ ప్రజలు ఏది మళ్ళీ వెనక్కబడినాడు అంటే నమ్మించి, అంటే ఒక విధంగా ఏంటంటే నా ఎస్సీ నా ఎస్టీ అంటూ అత్యధికంగా నష్టపరిచిన ఆ వ్యక్తి ఎవరు ఉన్నారంటే నాకు తెలిసి ఈ దేశ రాజకీయ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారనేది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా కళ్ళకి కట్టి మనకు తెలుసు కదా, మనం పొద్దున్నేస్తే చూస్తున్నాయి కదా. అంటే ఇక దాని గురించి అంటే ఆయన వ్యక్తిత్వం గురించి పెద్దగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉండదు. కానీ మీరు చెప్పిన ఒక అంశం అయితే ఇందులో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఒక 20% ఓటు ఆల్రెడీ కోల్పోయారు. వాళ్ళ కుటుంబాలు ఎవరైతే వెనకాల తిరుగుతున్నారో వాళ్ళ కుటుంబాలే వదిలేశారనే దాని మీద. సో కూటమి ప్రభుత్వం అనుకున్నట్టుగా అంటే ప్రస్తుతం 1 ఇయర్లో మన రాష్ట్రానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనే మనకు తెలుసు. అంటే మన రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది మనకు తెలుసు, ఏ పరిస్థితుల్లో వీళ్ళు కూటమి ప్రభుత్వం సంక్షేమం అందిస్తుందో, రెండు అభివృద్ధి చేస్తుందో అనేది కూడా మనం చేస్తాం. ఒకసారి రజనీ గారు, ఇది అంటే ప్రజాస్వామ్యంలో
జగన్మోహన్ రెడ్డి గారికైనా చంద్రబాబు గారికైనా ఎవరికైనా ఒకటే ఇది ఉంటుంది, హక్కులు ఉంటాయి. మీకైనా నాకైనా అందరికీ ఒకటే హక్కు ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి మామూలుగా యువగళం పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు మీరు స్టార్టింగ్లో చెప్పారు లోకేష్ని అడ్డుకున్నారు అని. సేమ్ టైము జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు చేసినటువంటి పర్యటనలు మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను. అంటే ప్రజా పర్యటన కాదు ఇవేమీ కూడా, అంటే పరామర్శలు జస్ట్ అంటే ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పర్యటన ఏమీ కాదు. మనం చూస్తే ఓదార్పు యాత్రో లేదంటే పాదయాత్రో అనేది కాదు. ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తు చేస్తున్నాం మీకు. అంటే ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి సంభాషణ కాదు. మీరు చెప్పండి, ఆ రోజుల్లో సోనియా గాంధీ ఓదార్పు యాత్ర ఒడ్డు అంటేనే ఆగలేదు. అంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు. ఈరోజు వీళ్ళు ఆపగలరా ఆపుతారా అనేదాన్ని ఎలా చూడవచ్చు, ఏ యాంగిల్లో చూడొచ్చు అంటారు? అది చట్ట వ్యతిరేకమేనా అలా అలాంటి సంభాషణ చేయడం? సార్ ఒకటి సార్, ఇక్కడ పోలీసులు ఎవరైతే పోలీస్ యాక్ట్ ప్రకారం ఇది చట్ట విరుద్ధం, మీరు ఇలా చేయడానికి వీల్లేదన్నా సరే, గతంలో మీరు ఒక ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోండి. అమరావతి రైతులు వారి భూములు ఇచ్చాక వారికి ఇబ్బందికర పరిస్థితుల్లో న్యాయం కోసం, ధర్మం కోసం ఒక అహింసా పోరాటంలో షామ్యాల కింద కూర్చొని మేము ర్యాలీలు చేసుకుంటాము, తిరుపతి దాకా వెళ్తాము, లేకపోతే ఇక్కడే కూర్చుంటామనడానికి కూడా కనీసం కనకదుర్గం గుడికి వెళ్ళడానికి, పొంగళ్ళు పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదండి. అక్కడ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. మాకు అన్యాయం జరుగుతుంది, మేము న్యాయ పోరాటం చేస్తున్నాం, మా సమస్య కోసం మేము పోరాటం చేస్తున్నాము అన్నారు. అక్కడ పాదయాత్రలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కాదండి కోర్టును ఆశ్రయించింది. ఎవరైతే అన్యాయం అయిపోయిందో భూములు ఇచ్చిన రైతులు వారే స్వయంగా పోలీసు వారికి లెటర్ పెడితే మేం పర్మిషన్ ఇవ్వము అంటే కోర్టును ఆశ్రయించారు. కోర్టు దగ్గర నుంచి లెటర్ ఇష్యూ అయ్యాక ఇంతమందితో వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, తర్వాత మీ ఐడి కార్డులు మెడలో తగిలించుకోవాలి, భూములున్న రైతులే వెళ్ళాలి, వీళ్ళకి సపోర్ట్ గా మళ్ళీ చుట్టుపక్కల అందరూ రాకూడదంటూ చాలా గ్రౌండ్ లెవెల్ రూల్స్ పెట్టారండి. కోర్టుకి వెళ్తే అలాగే ఉంటుంది, మీ ఇష్టం వచ్చినట్టుగా నాటకాలు వేయడానికి అది బందెల దొడ్లో కట్టేసిన పందుల వ్యవహారం కాదండి. ఇంత దారుణం అంటే ఈరోజు విచ్చలవిడిగా జనాల్లోకి వస్తుంటే కూటమి ప్రభుత్వం కాబట్టి పర్మిషన్ ఇస్తుందండి. మా కోర్టు రాజధాని రైతులకి ఇచ్చిన పర్మిషన్ మీరు 50 మందే వెళ్ళాలా, మీరు గ్రీన్ కలర్ కండవాలు కప్పుకోవాలా, మీకు దగ్గర ఐడి కార్డులు ఉండాలంటూ అసలు ఏ రోజు అహింస తెలియని చేతగానటువంటి రైతులు వారి సమస్య కోసం వారి పోరాడతానన్నా సరే ఇన్ని రూల్స్ పెట్టింది సార్ చట్టం, ఇన్ని రూల్స్ పెట్టింది. ఈ రోజు మీరు పోలీస్ యాక్ట్ ధైర్యం చేసి మేము ఇవ్వము పర్మిషన్ అన్నారు కదా, అయిపోయింది కదా, ఇప్పుడు కోర్టుకు వెళ్తారు. ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది, నాయన జగన్ రెడ్డి ఏ సమస్య గురించి నువ్వు ప్రజల్లో పోరాడదాం అనుకుంటున్నావు, దేనికోసం వెళ్తావు, ఎంతమందిని తీసుకొని వెళ్తావు, ఆ వచ్చే వాళ్ళకేం సమస్యలు, ఇవన్నీ యాజ్ పర్ నామ్స్ రికార్డ్ ప్రకారం అడుగుతారు. మీ ఇష్టం వచ్చినట్టు మందిని వేసుకొస్తాను, మందలతో వస్తాను, దాడులు చేస్తానంటే నీకోసం ప్రోటోకాల్ ఇస్తున్న పోలీసులు వాళ్ళవి కుటుంబాలు కదా, వాళ్ళ భార్య బిడ్డలు బిడుకు మనిపోట్ల నిన్న బందోబస్తుకి వెళ్ళారు, ఏమైపోయిందో ఆ గొడవల్లో రాళ్లు పగిలిపోతేమో తలలు పగిలిపోతే అని భయపడట్లే. నువ్వు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొస్తావా? ఇప్పటి వరకు ఉపేక్షించడమే తప్పండి. ఇక చంద్రబాబు గారు 85 అంతకుముందు ఎప్పుడో 95 ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎలా ఉంటారో ఇప్పుడిప్పుడే ఇలాంటి వారికి ఇలాగే ఉండాలి అని కొంచెం రంగంలోకి దిగుతున్నారండి. వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే వాళ్ళు కోర్టుకు వెళ్తారు, కోర్టు ఖచ్చితంగా రూల్స్ పెడుతుందండి.